పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు పవన్. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ఓజీ సినిమా ఒకటి. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు పవన్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్తో జరుగుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవలే పవన్ కళ్యాణ్ లుక్ను రిలీజ్ చేశారు. పవన్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. అలాగే హీరోయిన్స్గా రాశి ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం 19 ఏళ్ల తర్వాత ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఒకానొకప్పుడు తన మ్యూజిక్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రమణ గోగుల. కళ్యాణ్, రమణ గోగుల కాంబినేషన్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. బద్రీ, తమ్ముడు, జానీ, అన్నవరం సినిమాలకు మ్యూజిక్ అందించారు రమణ గోగుల. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రమణ గోగుల ఓ సాంగ్ పాడనున్నారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రమణ గోగుల పాట పాడనున్నారని అంటున్నారు. ఇటీవలే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టుమీద రామచిలకవే సాంగ్ పాడారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పాట పాడనున్నారు రమణ గోగుల. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.